This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. ఈరోజు కరెంట్ అఫైర్స్ డేట్ May 10th, 2020. ఈరోజు మనం ఈనాడు అండ్ హిందూ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. హిందూలో ఈరోజు ఎడిటోరియల్ సండే ఎడిటోరియల్ రాదు కాబట్టి వీ హ్యావ్ మనం మిగతా ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకుందాం, ఎడిటోరియల్ కాకుండా. ఈనాడులో ఒక మెయిన్ ఆర్టికల్ వచ్చింది. ఒక డ్రాఫ్ట్ బిల్ని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో పాస్ చేయడానికి రెడీగా ఉంది. అది ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. కేంద్రానికి పవర్ అంటే ఇన్ని రోజులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఇక్కడ పీపుల్. సో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే పవర్ ప్రొడక్షన్ చేయదు. పవర్ ప్రొడక్షన్ అనేది మనకు డొమెస్టిక్గా ఉంటుంది, ఇంటర్నేషనల్గా ఉంటుంది. ఇంటర్నేషనల్గా టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి నేపాల్ నుంచి, ఒకటి భూటాన్ నుంచి. నేపాల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ని ఇండియా కొనుక్కొని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్కి, స్టేట్స్ నుంచి పీపుల్కి ఇస్తుంది. అలాగే భూటాన్ నుంచి కొన్ని రివర్స్ వస్తుంది. నేపాల్ నుంచి గగ్గర్, గండక్, సప్తకోసి రివర్స్, ఇక్కడ నుంచి వచ్చే మనకు మనాస్ రివర్స్. ఇటువంటి రివర్స్ నుంచి మనకు హై పొటెన్షియల్ ఉంటుంది. ఆ పొటెన్షియల్ నుంచి ఎలక్ట్రిసిటీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్స్లో కోల్ ప్రొడక్షన్ ఉంటుంది, లేదా థర్మల్ కానీ, లేదా హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కానీ, లేకపోతే మనకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కానీ, రకరకాల ప్రొడక్షన్ యూనిట్స్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉంటాయి. ఆ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉండేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అక్కడ నుంచి గ్రిడ్తో సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, పీపుల్కి కావచ్చు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. ఇది ఇన్ని రోజులు జరిగేది. కానీ ఇప్పటి నుంచి కేంద్రానికే పవర్ కావాలంటుంది. సో ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ అంటే ఇంకా పాస్ అవ్వలేదు. దాన్ని డ్రాఫ్ట్ చేసే ముందు స్టేట్స్ యొక్క ఒపీనియన్ కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. సో ఈ బిల్లు మెయిన్ ఆబ్జెక్షన్స్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం పెడుతున్నాయంటే ఇది ఫెడరల్ స్పిరిట్కి అగెయిన్స్ట్గా ఉంది. అంటే ఎన్ని రోజులు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి పవర్ అమ్మేది, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఇష్టం వచ్చిన రూట్లకి ఇష్టం వచ్చిన ప్రైజెస్తో మీద. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, పూణే లాంటి సిటీస్లో అనుకోండి ఎక్కువ రేట్కి అమ్ముతుంది. ఫార్మర్స్కి ఫ్రీ పవర్ కావాలి. సో ఇప్పుడు ఏంటి, అందరికీ ఒకే పవర్తో అమ్ముతాము. ఎవరికైతే తక్కువ అమౌంట్తో పవర్ అమ్మాలో వాళ్ళకి డైరెక్ట్గా మేము రీఎంబర్స్ చేస్తాము. అంటే మీరు ఆల్రెడీ అమౌంట్ పే చేసేయాలి. తర్వాత మీరు ఎంత పవర్ యూజ్ చేశారు, ఎంత పవర్ యూజ్ చేయలేదు అనే దాన్ని డిసైడ్ చేసి తర్వాత మేము రీఎంబర్స్ చేస్తాము ఉంటుంది. సో దీనివల్ల స్టేట్స్ యొక్క తగ్గిపోతుంది. జనరల్గా ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్స్లో ఉంటాయి, లేదా డెబ్ట్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ డెబ్ట్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి బట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో సర్ప్లస్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఏమో నెగిటివ్ ఉంటుంది. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క తగ్గిపోతుంది. అవి ఫార్మర్స్కి స్టేట్ గవర్నమెంట్స్కి ఇష్టం వచ్చినంత ఫ్రీ పవర్ని ఇవ్వలేవు. ఇంకా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్స్లో వాడే పవర్ కన్జంప్షన్, స్టేట్ గవర్నమెంట్స్ ప్రొడ్యూస్ చేసే పవర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి దీని ద్వారా రెవెన్యూ లోటుని తగ్గించుకోవచ్చు, డెఫిసిట్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ వల్ల ఆల్రెడీ మనం 45 to 60 days లాక్డౌన్ వల్ల ఆల్రెడీ ఎక్స్పెన్సెస్ అన్నీ, మన ప్రొడక్షన్ కానీ అన్ని లాస్లో ఉన్నాం. కనీసం ఇప్పుడైనా సరే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ని మనం తగ్గించుకుంటూ ప్రాఫిట్స్ని పెంచుకోవాలి అంటే ఈ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ మనకి యూజ్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ స్టేట్ గవర్నమెంట్ దీనికి కొన్ని అబ్జెక్షన్స్ చెప్పింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రాష్ట్ర సగటు సరఫరా వ్యయం కన్నా తక్కువకి ఎవరైనా కరెంట్ సరఫరా చేస్తే తగ్గించిన మేరకు సొమ్ముని నేరుగా వినియోగదారుడు బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి, డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు, 7 రూపీస్ కావచ్చు, 6 రూపీస్ కావచ్చు. కొంత చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి 1.5 రూపీస్కి ఇస్తున్నాం, కొన్ని చోట్ల 4.5 రూపీకి అమ్ముతున్నాం, కొన్ని ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్కి 7 రూపీస్, 10 రూపీస్ కూడా అమ్ముతున్నాం. కానీ ఇప్పుడు అందరికీ ఒకే రేట్ తీసుకొచ్చి ఆ రిమైనింగ్ అమౌంట్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఫార్మర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ 1.5 రూపీకి అమ్మాలి. సో ఆ ఎక్సెస్ అమౌంట్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా పీపుల్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మధ్యలో స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తగ్గిపోతుంది. అంటే ఇది ఎలా ఫీల్ అవుతుంది అంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంటే మీకు సబ్సిడీ ఇస్తున్న ఫీలింగ్ పీపుల్కి వచ్చింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క తగ్గిపోతుంది. డెమోక్రటిక్ స్పిరిచువలిజం లేకపోతే ఫెడరల్ స్పిరిచువలిజం పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి ఏసీఎస్ ప్రకారము రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ పూర్తిగా కరెంట్ ఛార్జీలను ప్రకటించాలి. రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇచ్చుకోవాలి. సో ఇన్ని రోజులు ఏం చేశారంటే డైరెక్ట్గా కామన్ మ్యాన్కి తక్కువ అమ్మేది ఇప్పుడు కావస్తా కామన్ మ్యాన్కి ఎక్కువ అమ్మి ఆ నెగిటివ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పీపుల్కి మనీ రూపంలో ఇవ్వాలన్నమాట. సో అది ప్రపోజ్ టు బిల్లో ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రాంతీయ లోటు డిస్పాచ్ కేంద్రాల నుంచి రాష్ట్రాల కరెంటు సరఫరా నియంత్రణ జరుగుతుంది. కానీ ఇక నుంచి జాతీయ లోటు డిస్పాచ్ కేంద్రం నుంచి అంతా నియంత్రిస్తారు.
అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రిడ్ ఉంటుంది, స్టేట్ గ్రిడ్, డిస్ట్రిక్ట్ గ్రిడ్, విలేజ్ గ్రిడ్, మండల్ గ్రిడ్స్ అట్లా రకరకాల గ్రిడ్ ఉంటుంది. ఆ గ్రిడ్ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంటి నుంచి మన మొబైల్ ఫోన్కి వస్తుంటుంది ఛార్జింగ్. సో ఇప్పటికి స్టేట్ గవర్నమెంట్స్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ ఈ పవర్ మొత్తం నేషనల్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. నేషనల్ గ్రిడ్ చెప్పినట్టే కామన్ మ్యాన్కి మనం పవర్ ఇవ్వాలన్నమాట. సో మన మన ఓన్ ప్రొడక్షన్ కంటే స్టేట్ గవర్నమెంట్ ఓన్ ప్రొడక్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది మీరు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత అమ్మాలి, ఏం చేయాలని చెప్పేసి. సో దానివల్ల స్టేట్ గవర్నమెంట్స్ యొక్క తగ్గిపోతుంది అంటున్నారు. అలాగే ప్రాంతీయ వరాలుగా కరెంటు పంపిణీ కాంట్రాక్టును ఎంపిక చేసిన డిస్కమ్ వారికి ఉప లైసెన్సులు వ్యాలీ ప్రజలకు కరెంటు పంపిణీ బిల్లుల వసూలంతా ఈ కాంట్రాక్టర్లే చూసుకుంటారు. అంటే ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. సో ఇప్పటి నుంచి ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ వర్క్ అంతా చూస్తూ ఉంటాయి. సో మనకు చూడండి, ముంబైలో జనరల్గా టాటా పవర్ ఏజెన్సీస్ కానీ, రిలయన్స్ పవర్ ఏజెన్సీస్ కానీ పర్ యూనిట్ అంటే హౌస్ హోల్డ్ కూడా పర్ యూనిట్ 8 రూపీస్ నుంచి 10 రూపీస్కి అమ్ముతుంటారు. కానీ మన టీఎస్పీడీసీఎల్ కానీ, ఏపీపీడీసీఎల్ కానీ కేవలం మనకు 3 రూపీస్ టు 5 రూపీస్ అమ్ముతుంటాయి. సో దీనివల్ల అంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి ఇష్టం వచ్చినంత డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ఈఆర్సీ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. సో ఇప్పటిదాకా ఈఆర్సీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బోర్డు అంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంది. కానీ ఇప్పటి నుంచి ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. దానిలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, అలాగే అన్ని కమిటీ యొక్క రాష్ట్రాల ఈఆర్సీ పాలక మండలిని ఎంపిక చేస్తుంది. సో ఈ కమిటీలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులుగా సభ్యులుగా ఉంటారు. అండ్ ఇది రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. మనకు ఒక్కో టైంలో ఒక్కో ఏరియాలో లేకపోతే ఒక్కో పీరియడ్లో మనకు ఒక్కో స్టేట్ దీనికి హెడ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే సౌర, పవన, జల విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధనాన్ని రాష్ట్రం వినియోగించే మొత్తం విద్యుత్తులో నిర్ణీత కోటా కింద తప్పనిసరిగా వాడాలి, లేకపోతే జరిమానా విధిస్తారు. ఎన్ని రోజులు ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడు తీసుకుందాం అనుకోండి. ఇక్కడ మాన్సూన్స్ ఆఫ్ మనకు ఎర్లీ ఆఫ్ మాన్సూన్ కానీ లేకపోతే ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, బస్ట్ ఆఫ్ మాన్సూన్లో తమిళనాడుకి మనకు విండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలాగే గుజరాత్కి విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో, ఆంధ్ర లాంటి స్టేట్స్ లేకపోతే తమిళనాడు లాంటి స్టేట్స్లోనే మనకు సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవి ట్రాపికల్ ఏరియాస్కి దగ్గరలో ఉంటాయి. రాజస్థాన్ లాంటి స్టేట్స్లో కూడా సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డెజర్ట్ ఉంటుంది కాబట్టి. అట్లా కొన్ని ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లాంటి స్టేట్స్లో థర్మల్ పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని స్టేట్స్లో నేచురల్ పవర్ తక్కువ ఉంటుంది, కొన్ని స్టేట్స్లో నేచురల్ పవర్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీరు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడాలి అని చెప్పడం వల్ల తెలంగాణ లాంటి స్టేట్స్కి ఇంకా నెగిటివ్ అవుతుంది. సో ఇన్ని రోజులు వీళ్ళు థర్మల్ పవర్ని వాడేవాళ్ళు ఖచ్చితంగా దీనికి షిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు ఆ యాక్సెస్ పవర్నేమో సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి, ఈ మిగతా పవర్ని ఈ సోలారు లేకపోతే విండ్ పవర్ నుంచి ఖచ్చితంగా హైర్ చేయాలి. దీనివల్ల స్టేట్ రెవెన్యూస్ లాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదొక నెగిటివ్ ఆస్పెక్ట్ అనమాట ఈ బిల్లో. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ పెట్టుబడులు ప్రవహించేనా. సో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మనకు కోవిడ్ రాకముందు యుఎస్ఏకి, చైనాకి ఒక ట్రేడ్ వార్ జరిగింది. ఆ ట్రేడ్ వార్ మనకు చైనా సర్వీసెస్ని యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది, యుఎస్ఏ ఫినిష్డ్ గూడ్స్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఈ 2-వే ట్రేడ్లో ఉండేది. మధ్యలో ఇండియా వీళ్ళిద్దరి నుంచి బెనిఫిట్ పొందుతూ వచ్చేది. సో ఎప్పుడైతే యుఎస్ఏ చైనా ట్రేడ్ వార్ జరిగిందో ఇండియాకి ఒక రకంగా లాస్లో ఉంది, ఒక రకంగా పాజిటివ్లో ఉంది. లాస్ ఎలా అంటే డాలర్ రేట్ కాంట్రాక్ట్ అయిపోవడము, లేదా చైనా దాని యొక్క ఇంపోర్ట్స్ని చీప్ చేసుకోవడం ద్వారా ఇండియాకి ఎఫెక్ట్ అయ్యేది. లేదా ఇంకో బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు యుఎస్ఏకి కావాల్సిన గూడ్స్ చైనా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఇండియా ఒక ఆల్టర్నేటివ్గా తయారైంది వాళ్ళకి. సో అది ఒక విషయం. ఇది కోవిడ్ ముందు. కోవిడ్ తర్వాత ఏంటి అంటే చైనా యొక్క స్టాన్స్ని లేదా చైనా యొక్క లెజిటిమసీని కోల్పోతూ వస్తుంది ప్రపంచం అంతా కూడా. సో యుఎస్ఏ ఆల్మోస్ట్ కొన్ని లక్షల కోట్ల కంపెనీలని అంటే విలువ చేసే కంపెనీ యొక్క రెవెన్యూని చైనా నుంచి మిగతా కంట్రీస్కి షిఫ్ట్ చేయాలనుకుంటుంది. ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కానీ లేదా డెవలపింగ్ కంట్రీస్ కానీ ఆల్రెడీ వియట్నాము, లావోస్, కంబోడియా, థాయిలాండ్ ఈ కంట్రీస్కి షిఫ్ట్ చేస్తూ ఉంది. అలాగే ఇండియా కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొటెన్షియల్. ఈ లావోస్, థాయిలాండ్, కంబోడియాలో కేవలం లిమిటెడ్ డెమోక్రటిక్ డివిడెండ్ మాత్రమే ఉంది, కానీ ఇండియాలో అబ్నార్మల్గా ఉంది. సో ఆల్మోస్ట్ మనకు 50 నుంచి 60 నుంచి 70 కోట్ల మంది వర్కింగ్ పాపులేషన్ రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ లేకపోవచ్చు, లేకపోతే స్కిల్స్ తగ్గిపోయి ఉండొచ్చు, వాళ్ళని స్కిల్స్ ఇంప్రూవ్ చేసినా సరే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో ఈ ఇండియా అనేది ఒక ఆల్టర్నేటివ్గా మనకు యుఎస్ఏకి చైనా ట్రేడ్ వార్లో పనికొస్తూ ఉంటుంది. అంటే కోవిడ్-19 తర్వాత ఇండియా కెన్ బీ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్గా కావచ్చు, ఎందుకంటే చైనా మనకు జనరల్గా చైనా యుఎస్ఏ నుంచి సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ సర్వీసెస్ ఇప్పటి నుంచి ఇండియా ఇవ్వచ్చు. అలాగే యుఎస్ఏకి ఫినిష్డ్ గుడ్స్ కావాలి, ఆ ఫినిష్డ్ గుడ్స్ కూడా ఇండియా ఇవ్వచ్చు. 2 రకాలుగా ఇండియా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు. సో ఆర్టికల్ గురించి ఇక్కడ ఇన్సిస్ట్ చేశారు.
అలాగే మహామరోజాడ్యం. సో ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ ఏమీ ఉండవు, బట్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇల్లులు వీధులు తుడిచే బ్లీచింగ్, లైజాల్ వంటి ద్రవణాలను ఒంట్లోకి ఎక్కించుకుంటే కరోనా వైరస్ని తుడిచిపెట్టచ్చేమో అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య ఒక వ్యాఖ్యానించడమే ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. అలాగే ఇదొక్కటే కాదు, ట్రంప్ ఇంకా చాలా చాలా చేశాడు. ఇంకా చెప్పాలంటే మనకు ఇది అమెరికా అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్, బట్ ఇది అమెరికా అనుకోండి. సెంట్రల్ పార్ట్ ఆఫ్ అమెరికాలో మనకు ఆల్మోస్ట్ -20 to -30 degrees టెంపరేచర్ వెళ్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు జెట్ స్ట్రీమ్స్ వస్తుంటే, జెట్ స్ట్రీమ్స్ వల్ల మన కోల్డ్ జెట్ స్ట్రీమ్స్ యూఎస్ఏలోకి రావడం వల్ల, అంటే కాంటినెంట్ పోర్షన్, అంటే సముద్రానికి అట్లాంటిక్ సీకి సముద్రం దగ్గరలో ఉండే పోర్షన్ కానీ లేదా పసిఫిక్ ఓషన్కి దగ్గరలో ఉండే ల్యాండ్లో మాత్రం ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ +25 నుంచి 15 వరకు, +25 నుంచి 15 వరకు టెంపరేచర్ మాత్రమే ఉంటుంది వెస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్ట్లో. కానీ సెంట్రల్ పార్ట్ ఆఫ్ యుఎస్ఏలో -20 నుంచి -30 వరకు వెళ్ళే ప్రమాదం కూడా ఎప్పుడు ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నవంబరు, డిసెంబరు, జనవరిలో ఇలా ఎక్కువ ఉంటుంది. ఇలా వచ్చిన టైంలో ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ప్రపంచంలో అందరూ మనకు గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, ప్రపంచం మొత్తం కూడా టెంపరేచర్ పెరిగిపోతుంది అని కామెంట్ చేస్తున్నారు. అమెరికాలో మాత్రం మాకు -30 degrees టెంపరేచర్ ఉంది, అంటే గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్టే తప్పు అని ట్రంప్ ఇచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు సెంట్రల్ పార్ట్ ఆఫ్ యూఎస్ఏలో -10 degrees మాత్రమే టెంపరేచర్ ఉంటుంది, కానీ ఇప్పుడు అది -30కి మారిపోయింది. గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబ్ వార్మ్ అయిపోతుంది అంటే ఇది ఒక క్లోజ్డ్ ఎకోసిస్టమ్. ఒక చోట వార్మ్ అవుతుందంటే ఇంకో చోట అబ్నార్మల్గా కూల్ అవుతుంది. ఏ ఇంబ్యాలెన్స్ అయినా సరే మనకు చెడ్డది. సో ఇండియా, ట్రాపికల్ లాంటి కంట్రీస్లో గ్లోబ్ వార్మ్ అయిపోతుంది అంటే యూఎస్ఏ లాంటి కంట్రీస్లో గ్లోబ్ ఎక్స్ట్రాగా కూల్ అవుతుంది. ఆ పాయింట్ని కూడా ట్రంప్ ఆ మాత్రం కూడా తెలియదు ట్రంప్కి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో క్లియర్గా ఉంది. ఇక మీరు చూడొచ్చు ఇక్కడ. అలాగే శాస్త్ర పురోగమనానికి ఆటంకం, ఇటువంటి ప్రిజుడీస్ని ఇంకా మూఢనమ్మకాలని కనుక మనం నమ్మితే ఫ్యూచర్లో మన డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కేవలం 0.8 నుంచి 0.9% మాత్రమే మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి ఖర్చు పెడుతూ ఉన్నాం. కానీ ఇది 2.5 to 5% పెరిగితే తప్ప మనం ఈ ప్రెజుడీస్ నుంచి, ఈ మూర్ఖత్వం నుంచి, ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో కావేరి బాంజాయ్ ఈ ఆర్టికల్ ఇన్సిస్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ కూడా ఉందండి, కొత్త రోడ్డు మా భూభాగంలోది అని. సో ఇది ఈనాడు పేపర్లో ఉంది, అలాగే హిందూ పేపర్లో కూడా ఉంది. మీ అందరికి తెలిసే ఉంటుంది, మానస్ సరోవర్ యాత్ర లేదా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటుంటాం. ఇక్కడ మౌంట్ కైలాష్ ఉంటుంది. మౌంట్ కైలాష్ ఎందుకు ఫేమస్ అంటే ఇండియన్స్కి ఇది పిలిగ్రిమేజ్ సెంటర్, మైథలాజికల్ సెంటరు. అంటే శివ, గంగా రివరు భూమి మీదకి వచ్చినప్పుడు ఉండే రివర్ ఇదే అంటాం. ఇక్కడ మేము కైలాస పర్వతాలు ఇక్కడే ఉంటాయి అంటుంటాం. అలాగే ఇది నేచర్లో కూడా చాలా ఇంపార్టెంట్ హాట్స్పాట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్లో మనకు ఇండస్ రివర్ ఇలా వెళ్తూ ఉంటుంది, సట్లెజ్ రివర్ వెళ్తూ ఉంటుంది. కొంచెం ఈస్ట్కి వచ్చామనుకోండి బ్రహ్మపుత్ర రివర్ వెళ్తూ ఉంటుంది. ఇలా సౌత్ వెస్ట్కి వస్తే యమునా రివరు, సౌత్కి వస్తే గంగా రివరు, నార్త్ ఈస్ట్కి వస్తే గగ్గర్ రివరు. ఇలా కొన్ని పదుల రివర్లు ఈ ఏరియా నుంచి, అంటే మానస్ సరోవర్ నుంచి మనకు బయటకు వస్తుంటాయి. కాబట్టి కూడా ఇది హోలీ ప్లేస్ అనుకోవచ్చు. ఈ హోలీ ప్లేస్కి వెళ్ళడానికి ఇప్పటిదాకా 2 రూట్లు ఉండేది. ఒకటి సిక్కిం నుంచి, అంటే ఇండియా నుంచి సిక్కింకి, అలాగే సిక్కింలో ఉండే నాతులా పాస్ నుంచి టిబెట్ నుంచి ఈ దార్చన్ అనే ఏరియాకి వెళ్ళొచ్చు. 2 లీపు లేక్ పాస్ నుంచి వెళ్ళొచ్చు. అంటే ఉత్తరాఖండ్లో ఉండే లీపు లేక్ పాస్ వరకు వెళ్ళి, అంటే ఇది ట్రై జంక్షన్ అనమాట. ఇండియాకి, నేపాల్కి, టిబెట్కి ఉండే ట్రై జంక్షన్ లీపు లేక్ పాస్. ఇక్కడ మనకు మనా పాసు, నీతి పాసు, అలాగే లీపు లేక్ పాస్ కూడా ఉంటుంది అనమాట. ఈ లీపు లేక్ పాస్ నుంచి మనం టిబెట్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ రోడ్డు చాలా అబ్నార్మల్గా ఉండేది. జనరల్గా ఇక్కడ మనకు 10 to 15 days పట్టే రోడ్డు ఇక్కడ అంత తక్కువ డిస్టెన్స్లో మనకు 3 to 4 daysలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కూడా 10 to 15 days పడుతుంది, ఎందుకంటే రోడ్డు బాలేదు కాబట్టి. సో మనకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు కేవలం 3 to 4 days, మ్యాక్సిమం 5 daysలో వెళ్ళే విధంగా రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 2014లో మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ ప్రకారం ఈ రోడ్ అంతా కామన్ మెయింటెనెన్స్లో వస్తుంది. కానీ ఇప్పుడు ఇండియా నేపాల్ పర్మిషన్ తీసుకోకుండా ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, దార్చులా నుంచి ఇక్కడ లీపు లేక్ పాస్ వరకు రోడ్డుని మనం ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసాం. సో మా పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా ఇండియా భూభాగం అని అనుకుంటుంది, కానీ ఇది మా భూభాగము అని చెప్పేసి నేపాల్ వాదిస్తుంది. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, కొత్త రోడ్డు మా భూభాగంలోదే అని చెప్పేసి భారత్ చెప్పింది, అని నేపాల్ చెప్పిన అభ్యంతరాలని కూడా భారత్ తోసిపుచ్చింది. సో ఈ రోడ్డు అంతా మంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకుంటే ఈ ఉత్తరాఖండ్ నేపాల్ బార్డర్ నుంచి నేపాల్ బార్డర్లో ఉండే లేపు లేక్ పాస్ వరకు కూడా ఈ రోడ్డుని కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా ఇండియాలో పార్ట్.
నెక్స్ట్ అలాగే యూపీలో ప్లాస్మా చికిత్స పొందిన తొలి రోగి మృతి చెందారు. మనకు జనరల్గా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, నేను 8 ఆఫ్ మే జరిగిన క్లాస్లో చెప్పాను మీకు. సో ప్లాస్మా థెరపీ ఉంటుంది. డబ్ల్యూబీసీ సెల్స్ని మనము తీసుకొని ఇంకా చెప్పాలంటే ప్లాస్మాని తీసుకొని, అంటే ఆల్రెడీ కరోనా పేషెంట్ వచ్చిన వ్యక్తిలో డబ్ల్యూబీసీ ఆల్రెడీ ఫైట్ చేస్తుంటే ఆ ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్మాని తీసుకొని మనము ఆల్రెడీ కోవిడ్ బాధితుల్లో, అంటే ఆల్రెడీ కోవిడ్ ఎవరైతే కరోనా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఆ ప్లాస్మా సెల్స్ ఎక్కడం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈ ప్లాస్మా ఎవరైతే ఉన్నారో, ఈ ప్లాస్మా అంటే మనము ఆర్బీసీని వేరు చేసిన తర్వాత వచ్చే ప్లాస్మాని ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్మాని తీసుకొచ్చి సో ఈ కోవిడ్ పేషెంట్స్కి ఎప్పుడైతే ఎక్కించామో సో వాళ్ళల్లో కూడా ఈ యాంటీవైరల్ అంటే వైరస్ని ఫైట్ చేసే విధంగా ప్లాస్మా తయారవుతుంది, అంటే వాళ్ళ బాడీ కూడా రెసిస్టెంట్గా తయారైపోతుంది అని చెప్పేది ప్లాస్మా థియరీ అనమాట. కానీ ఇప్పుడు అంటే ప్లాస్మాస్ ఎక్కించిన పర్సన్ చనిపోయారు, హార్ట్ అటాక్ చనిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది, ఇలా ఎక్కించేచ్చా మనము, లేకపోతే ఇలా ఎక్కడం వల్ల మనకు ఇన్స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది, బీపీ లో అండ్ హై అయ్యే అవకాశం ఉంటుంది, లేదా కరెక్ట్ పర్సన్కి ఎంత ప్లాస్మా ఎక్కిస్తున్నాము, రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఇంకా రీసెర్చ్ స్టేట్లో జరుగుతుంది. వన్స్ ఇది కనుక సక్సెస్ అయితే ప్రపంచం మొత్తంలో వ్యాక్సిన్ అనేది ఈజీగా తయారైపోతుంది మనకు. సో నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ కూడా ఉంది హిందూలో, హెవీ వర్కర్స్ లక్ క్రాష్డ్ హోప్స్ అండ్ ఎన్ రూట్ టు దేర్ హోమ్స్. మనకు బీమారు స్టేట్స్ అంటాం, అంటే మనకు జనరల్గా మనకు మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి కూడా మనకు యూపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్కి మనకు మైగ్రెంట్స్ వెళ్తూ ఉంటారు. వాటన్నిటికీ సెంట్రల్ స్టేట్ మధ్యప్రదేశ్ అనమాట. సో అందరూ మధ్యప్రదేశ్ నుంచి ఎంటర్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఒడిస్సా నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు, బట్ చాలా తక్కువ మంది, వాళ్ళు కేవలం ఆంధ్ర వాళ్ళు మాత్రం ఒడిస్సా నుంచి రూట్లో వెళ్తూ ఉంటారు. కానీ మ్యాక్సిమం అన్నీ కూడా మనకు ఎందుకని ఇక్కడ ఈ రూట్లో ఎందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రాస్ ఈస్టర్న్ ఘాట్స్. సో అందువల్ల అందరూ మధ్యప్రదేశ్ రూట్లో వెళ్తూ ఉంటారు. సో ఈ మోస్ట్ ఎంటరింగ్ ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర హెడెడ్ టు యూపీ. సో లేబర్స్ అందరూ ఎలా వెళ్తున్నారు, వాళ్ళ యొక్క రూట్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ కొన్ని స్టోరీస్ ఇచ్చాడు. కొంతమంది ఉన్నారు వాళ్ళు 10 లక్షల మంది క్రాస్ చేశారు ఇప్పటికే, కొంతమంది కుల్ఫీ వెండర్స్ వీళ్ళందరూ ఉన్నారు. దాని గురించి ఒక ఆర్టికల్ అనమాట. అంటే ఈ ఆర్టికల్లో మనం ముఖ్యంగా ప్రాబ్లమ్స్ లేదు, బట్ ఎలా ఆ రూట్ అనేది ఎలా ఉంది అని చెప్తుంటుంది. సో మనకు నెక్స్ట్ వచ్చే ప్రిలిమ్స్లో మన కర్ణాటక నుంచి యూపీకి వెళ్ళాలంటే, ఎందుకంటే ఆల్రెడీ యూపీఎస్లో క్వశ్చన్ అడిగారు, ఢిల్లీ నుంచి మనకు తమిళనాడుకి రావాలి అంటే వచ్చే లాంగిట్యూడ్లో ఏ స్టేట్స్ ఉంటాయి, లేదా ఏ స్టేట్స్లో ఏ క్యాపిటల్స్ ఉంటాయని అడిగాడు ఆల్రెడీ. భోపాల్, ఉజ్జయిన్, హైదరాబాద్, బెంగళూరు. సో ఒక లాంగిట్యూడ్ గీసి ఆ లాంగిట్యూడ్కి ఈస్ట్లో ఏ సిటీస్ ఉంటాయి, వెస్ట్లో ఏ సిటీస్ ఉంటాయని కూడా క్లియర్గా అడిగాడు. సో అటువంటి క్వశ్చన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి ఆర్టికల్స్ అని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు, బట్ ఇక్కడ ఇవ్వలేదు, బట్ బీబీసీ న్యూస్లో ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే మనము ఈ టైంలో, అంటే మరి ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే జూలైలో మిడ్ వరకు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు వర్షాలు ఆగస్టులో పడ్డాయి. జనరల్గా జూన్ 5th పడాల్సిన వర్షాలు జూలై ఎండ్ ఆగస్టులో పడ్డాయి. సో దానివల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే హీట్ వేవ్, అంటే హీట్ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాన్సూన్ ఆఫ్ మాన్సూన్ కరెక్ట్ టైంలో వస్తే రావో మనకు డౌట్ వస్తుంది. సో ఏప్రిల్, మే, జూన్లో మనకు మైగ్రేషన్, ఈ టైంలో మనకు మైగ్రేషన్ ఎక్కువగా ఉంది. ఆ మైగ్రేషన్ ట్రైన్లో బస్సులు వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ టైంలో కనుక హీట్ వేవ్ మళ్ళీ వచ్చిందంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ 800 పీపుల్ నుంచి 1000 మంది వరకు కూడా చనిపోతున్నారు అనమాట హీట్ వేవ్ వల్ల. అది కూడా చూడండి, అంటే హీట్ వేవ్ లేని ఏరియాస్ నుంచి అందరూ హీట్ వేవ్ ఉన్న ఏరియాస్కి వెళ్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా లేబర్ ఎక్కువగా ఉండే స్టేట్స్, మైగ్రేషన్కి ఉండే స్టేట్స్. ఇప్పుడు జరిగే ఈ రివర్స్ మైగ్రేషన్ ద్వారా, జనరల్గా మనకు మైగ్రేషన్ ఎలా చదువుకున్నాము, ఇక్కడ ఉండేవి పుష్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఉండేవి పుల్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు, ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. కానీ ఇప్పుడు జరిగేది రివర్స్ మైగ్రేషన్. సో వాళ్ళ రకరకాల ఫ్యాక్టర్స్, కోవిడ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళని చూడాలని, అంటే కోవిడ్ వల్ల ఇక్కడ ఆపర్చునిటీస్ లేకపోవడం, కోవిడ్ వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైందో చూడాలని చెప్పేసి కొన్ని కోట్ల మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అలా వెనక్కి వెళ్ళే టైంలో వీళ్ళందరూ హీట్ వేవ్కి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కనీసం గత 10-15 డేస్గా సరే ఓకే జరిగిపోయింది, ఎప్పటి నుంచైనా సరే మనం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా స్పెషల్ ట్రైన్స్లో, స్పెషల్ బస్సెస్లో తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి తప్ప వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్పకూడదు. ఎందుకంటే హీట్ వేవ్ ఇండియాకి రావడానికి రెడీగా ఉంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు చూడొచ్చు బీబీసీ న్యూస్లో ఇచ్చిన ప్రకారం, అఫ్ కోర్స్ ఇది 1-2 years 3-4 years బ్యాక్ ఆర్టికల్, బట్ ఎవ్రీ ఇయర్ 1000 to 800 to 1000 పీపుల్ చనిపోతూనే ఉన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి బీబీసీ న్యూస్లో చెప్పారు. అలాగే నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, పోలీస్ గెట్స్ ఎ న్యూ గైడ్ టు డిటెక్ట్ ఫేక్ న్యూస్ అనమాట. అందరికి తెలిసే ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19
1A ఉంటుంది. దాన్నే మనం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్గా కూడా వాడుతూ ఉంటాము. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎల్లో జర్నలిజం అంటే డిజిటల్ వార్తలు, నకిలీ వార్తలు ఇప్పుడు ఎవరైనా రాసుకోవచ్చు. మీరు నేను కూడా ఒక 2000 రూపీస్కి వెబ్సైట్ కొనుక్కొని మన ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. సో దానివల్ల అథెంటిసిటీ ఆఫ్ ద ప్రెస్ మనకు క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంటుంది. ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మిస్యూజ్ చేయకూడదని ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. సిటిజన్స్ను తప్పుదారి పట్టించడానికి ఫోటోలు, ఆడియో రికార్డింగ్లు మరియు వీడియోలను సవరించవచ్చు. అది ఎవరైనా కావచ్చు, టిక్టాక్లో కానీ వాట్సాప్లో కానీ జరిగే వైరల్ వీడియోస్, వీటన్నింటినీ అథెంటిసిటీ లేదు, అథెంటిసిటీని మనం కాపాడాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తుంది. అలాగే నకిలీ వీడియోలపై మరింత సమాచారం సేకరించడానికి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ని వాడుతున్నారు. ఎందుకంటే మీరు నేనైనా సరే ఒక ఇమేజ్ని కాపీ చేసి ఆ యూఆర్ఎల్ని మనం గూగుల్లో పెట్టామనుకోండి, దాని యొక్క సోర్స్ అథెంటిసిటీ వస్తుంది. ఆ అథెంటిసిటీ వల్ల ఈ ఆర్టికల్ నిజమా కాదా అని 1-2 సార్లు మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఏదైనా మనకు మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ లేకపోతే ఈ టెక్స్ట్ కనుక మనం కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఆ టెక్స్ట్ని కాపీ చేసి ఆ యూఆర్ఎల్ని గూగుల్ సెర్చ్లో పెట్టండి. సో దాని యొక్క అథెంటిక్ సోర్స్ ఉంటుంది. సో అథెంటిక్ సోర్స్లో ఉండే ఇమేజ్ మీకు వచ్చిన ఇమేజ్ కరెక్టా కదా చూసుకోండి. సో అలా చేసుకోకుండా మనం వాట్సాప్లో ఫార్వర్డ్ చేసామనుకోండి, సో వాట్సాప్ యొక్క అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాని గురించి కూడా ఇక్కడ ఇన్సిస్ట్ చేశారు. అలాగే కాంగ్రెస్ వెల్కమ్స్ హైక్ ఇన్ గవర్నమెంట్ బారోయింగ్. సో ఇన్ని రోజులు మన ఫిజికల్ డెఫిసిట్ ఆల్మోస్ట్ 3.5% ఉండేది బడ్జెట్లో, కానీ ఇప్పుడు అది 5.38 కూడా వెళ్తుంది. సో దాన్ని కూడా ఓకే, ఈ టైంలో ఎటువంటి క్రైసిస్ టైంలో ఫిజికల్ స్టిమ్యులస్ కావాల్సిన టైంలో, క్వాంటిటేటివ్ ఈజింగ్ కావాల్సిన టైంలో, సో జనాలకి ఎక్కువ డబ్బులు కావాల్సిన టైంలో గవర్నమెంట్ పబ్లిక్ నుంచి డబ్బులు బారో చేసుకోవచ్చు. పబ్లిక్ నుంచే కాకుండా ప్రైవేట్ నుంచి, లేదా కొత్త డబ్బులు ముద్రించి కానీ, లేదా ఇంటర్నేషనల్ సోర్సెస్ నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, రకరకాల సోర్సెస్ నుంచి డబ్బులు తీసుకుంటే తప్పేమీ లేదు. కానీ కాంగ్రెస్ వెల్కమ్ చేసింది, కానీ అమౌంట్ షుడ్ బి యూజ్ టు రీస్టార్ట్ ద ఎకానమీ అండ్ ప్రొవైడ్ రిలీఫ్ టు ద పూర్. అంతేకాని మీకు ఆల్రెడీ ఉన్న అప్పుల్ని క్లియర్ చేసుకోవడానికి డబ్బులు వాడుకోకూడదు. ఎకానమీని రీసైకిల్ చేయడానికి, ఎకానమీని రీస్టార్ట్ చేయడానికి మాత్రమే ఈ డబ్బుల్ని వాడుకోవాలని ఈ ఆర్టికల్లో ఇన్సిస్ట్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అదనంగా ఇది కాదండి, అదనంగా 4.2 లక్షల కోట్ల రుణం తీసుకోవడానికి కేంద్ర నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉపశమనం కలిగించడానికి మరియు ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించడానికి ఈ డబ్బును ఉపయోగించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన స్థూల మార్కెట్ రుణ లక్ష్యాన్ని అంటే గ్రాస్ మార్కెటింగ్ బారోయింగ్ని అంచనా వేసి 7.8 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లకు సవరించింది. అంటే ఇన్ని రోజు మనం ఆల్రెడీ బడ్జెట్ చేసుకునే ముందు అనుకున్నాం, ఓకే ఈ సంవత్సరం మనం 7.8 lakh crores మనం ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ నుంచి కానీ, ఇంటర్నల్ కమర్షియల్ బారోయింగ్ నుంచి కానీ, అంటే ఇంటర్నల్ కమర్షియల్ బారోయింగ్ అనే వర్డ్ లేదు, బట్ అంటే డొమెస్టిక్, అంటే ఇండియాలో ఉండే డొమెస్టిక్ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు. కానీ అనుకోకుండా కోవిడ్ వచ్చింది కాబట్టి సో మనం దాన్ని 12 lakhs crores మార్చుకుంటున్నాము అని ఈ ఆర్టికల్ ఇన్సిస్ట్ చేశారనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాని యొక్క ఎక్స్టెన్షన్ ఆర్టికల్ ఇంకోటి ఉంది, ఎకానమీ టు సీ అవుట్పుట్ లాస్ ఆఫ్ 190 బిలియన్. ఈ సంవత్సరము ఎకానమీ 190 బిలియన్ మనకు లాస్ జరిగింది. ఈ లాస్ని మనం అంటే ఈ 47 day నేషనల్ వైడ్ లాక్డౌన్ వల్ల మనకి ఇంత లాస్ వచ్చింది. ఈ లాస్ని మనం తిరిగి సంపాదించుకోవాలి అంటే మానిటరీ స్టిమ్యులస్ ఉండాలి. స్టిమ్యులస్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ ఈజింగ్. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంటి? ఎక్స్ట్రా మనీని సొసైటీలోకి పంపు చేయడం. సొసైటీలకు పంపు చేయడం అంటే అది ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ కావచ్చు, ఇందాక చెప్పిన రకరకాల ఫార్మాట్ కావచ్చు. సో వాటి వల్ల ఎకానమీ లాస్లో ఉంది కాబట్టి దాన్ని రివైవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. మనం ఇండియా అనేది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ, మనది ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీ కాదు, మనది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు. సో మన కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి మనం ప్రొడక్షన్ అంటే మనకు ప్రొడక్షన్ లేదని కాదు, జీరో ప్రొడక్షన్ కాదు. సో ప్రొడక్షన్ మీద కూడా మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆల్రెడీ యూఎస్ఏ, చైనా ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఇద్దరిలో ఉన్న నెగిటివ్ని మనం పాజిటివ్గా మార్చుకొని మనం ముందుకెళ్తే ఇండియా నాపే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద డే. మై నేమ్ ఇస్ దినేష్ దండకూర్తి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. This video is brought to you by AKSIAS.